జగన్ లాంటి రాక్షసులు మారీచుల నుంచి కాపాడేందుకే అమరావతికి కేంద్రం రక్షణ చట్టం కల్పించిందని తెలుగుదేశం స్పష్టం చేసింది. అమరావతిపై జగన్ వ్యాఖ్యలపై మండిపడింది. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా జగన్ అబద్ధాలున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తోందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జగన్ హయాంలో భయంతో కూడిన పాలన నడిస్తే నేడు చట్టబద్దమైన పాలన నడుస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదానికి వైసీపీ తెరలేపిందని ధ్వజమెత్తారు. క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. అయితే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. మరి రూల్ ఆఫ్ ఫియర్ అనేది ఉంటే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఎలా తిరుగుతున్నారు? సంఘటనలు జరిగిన చోటకి ఎలా వెళ్ళగలుగుతున్నారు? మిమ్మల్ని ఏమైనా ఆపిందా ఈ ప్రభుత్వం? 5 సంవత్సరాల పాలనలో అడుగడుగునా మీరు చేసింది విధ్వంసమే కదా, అడుగడుగునా దోపిడీయే కదా, ప్రజల ఆస్తులు లాక్కోవటమే కదా, ఎవరైనా మీరు వ్యాపారాలు లాక్కోవటమే కదా. ఎంతమంది వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు? ఎన్ని పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి? మీ హయాంలో వెళ్ళిపోయిన పరిశ్రమలనే మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ నిన్న మొన్న మనం చూసాం, హీరో పరిశ్రమ మళ్ళీ ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. మీ ప్రభుత్వంలో మీకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి జాకీ పరిశ్రమ పెట్టాలి అంటే నాకు డబ్బులు ఇవ్వాలి అంటే ఆ పరిశ్రమ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోలేదా? మీరు వేధించండి ఎవరినని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాజకీయ ప్రత్యర్థులను వేధించారు, సామాజిక కార్యకర్తలను వేధించారు, ప్రశ్నించే పత్రికల్ని వేటాడారు, పరిశ్రమల్ని తరిమి కొట్టారు. మర్చిపోయారా మీరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు రూల్ ఆఫ్ లా మాత్రమే నడుస్తుంది, రూల్ ఆఫ్ ఫియర్ కాదు. భయం ఎవరికి ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి, వైకాపా పార్టీకి మాత్రమే. కూటమి పాలన ఈ విధంగా కొనసాగితే, ప్రజలు సంతోషంగా ఉంటే, ప్రభుత్వం రెస్పాన్సివ్గా సమస్యల పట్ల స్పందిస్తూ ఉంటే తమ పార్టీకి మనుగడ లేదు అనే భయం వైకాపా నాయకత్వానికి, జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ కార్యకర్తలకి మాత్రమే ఉంది, మిగతా ఎవరికి లేరు. రాజధాని అమరావతి గురించి మాట్లాడాడు. రాజధాని మార్చొద్దు అని చెప్పి అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు పోరాటం చేస్తే 3,000 మంది రైతుల మీద కేసులు పెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో ఒక్క వైకాపా పార్టీ తప్పితే సైద్ధాంతికంగా విభేదించే సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కూడా రాజధానికి అనుకూలమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే ఒకవైపు, రాష్ట్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు ఒకవైపు. మొన్న ఎన్నికల్లో కూటమి విధానం ఏంటి? ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. దాంతో ఎన్నికలకు వెళ్తే ఆయనకి 11 సీట్లు ఇచ్చాడు, కూటమి పార్టీలకి 164 సీట్లు ఇచ్చారు. ఇంకెంతకంటే ఏం కావాలి? కాబట్టి ప్రజలు తిరస్కరించిన వైకాపాలో అహంకారం తగ్గలేదు అనే దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నారు.